నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. ఈరోజు నేను మాట్లాడబోయే విషయం ప్రతి ఒక్కరి గుండెల్లోనూ పిండేసే అంశం ఇది. అసలు మనం ఎలాంటి సమాజంలో ఉన్నాం, ఎలాంటి వ్యవస్థలో జీవిస్తున్నాం అని మనల్ని మనం ఒక్కసారైనా ప్రశ్నించుకోవాల్సిన అత్యంత దారుణమైన పరిస్థితి ఇప్పుడు వచ్చింది. ఒక నిండు చూలాలను ఇంకొద్ది గంటల్లో బిడ్డకు జన్మనివ్వాల్సిన ఒక తల్లిని ఆకలిని తట్టుకోలేక అలసటను అసలే సహించలేదు. అలాంటి ఒక మహిళను ఉదయం 11:30 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు, అంటే ఏకంగా 10 నుంచి 11 గంటల పాటు ఒక ప్లాస్టిక్ కుర్చీలోనే కూర్చోబెడితే ఆ తల్లి పడే నరకం వర్ణనాతీతం. ఇది ఏదో మారుమూల గ్రామంలో జరిగిన ఘటన కాదు. మన తెలంగాణ రాష్ట్ర నడిబొడ్డులో, రాజధాని హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న ఆసియాలోనే పేరుగాంచిన హాస్పిటల్గా చెప్పుకుంటున్న నీలోఫర్ ప్రభుత్వ మత శిశు సంక్షేమ హాస్పిటల్లో జరిగిన దారుణం ఇది. బెడ్స్ లేవని ఒక పక్క చెప్తారు. సరే, బెడ్స్ లేవు కాబట్టి మేము వేరే హాస్పిటల్కి వెళ్తామని కుటుంబ సభ్యులు అడుగుతుంటే, లేదు ఇక్కడ అడ్మిట్ అయ్యారు, బయటకు వెళ్ళడానికి వీలు లేదని బెదిరిస్తూ అడ్డుకుంటున్నారట. అంటే చావాలన్నా బతకాలన్నా ఇక్కడే ఉండాలా? ఇదేనా మీరు పేదవాళ్ళకి అందిస్తున్న ఉచిత వైద్యం? అసలు పాలకులు ఏం చేస్తున్నారు? అధికారులు ఏం చేస్తూ ఉన్నారు? ఆగస్టు 3వ తారీఖున నీలోఫర్ హాస్పిటల్లో ఏం జరిగిందో ఒకసారి పూర్తిగా వివరంగా వినండి. ఖైరతాబాద్కు చెందిన ఒక గర్భిణికి నెలలు నిండడంతో ఉదయం 11:40 గంటల కుటుంబ సభ్యులు నీలోఫర్ హాస్పిటల్కి తీసుకొచ్చారు. ఆసుపత్రి అత్యవసర విభాగానికి పంపిన సిబ్బంది అక్కడ బెడ్లు ఖాళీ లేవంటూ ఆ మహిళను ఒక ప్లాస్టిక్ కుర్చీలో కూర్చోబెట్టారట. ఒక్కరు కాదు, 10ల సంఖ్యలో నిండు చూలాలు ఉదయం నుంచి రాత్రి వరకు కుర్చీలపైనే నరక యాతన అనుభవించారట. రాత్రి 10 గంటలైనా కనీసం పడుకోవడానికి కూడా ఒక్క బెడ్ ఇవ్వలేదు. అన్నిటికంటే ఘోరం ఏంటో తెలుసా? మీ దగ్గర బెడ్లు లేవు కదా, మేము వేరే ప్రైవేట్ హాస్పిటల్కి లేదా వేరే ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్తామని భర్త కుటుంబ సభ్యులు అడిగితే సిబ్బంది ఏమన్నారో తెలుసా? ఇక అడ్మిషన్ అయ్యారు కాబట్టి అలా బయటికి వెళ్ళడానికి వీలు లేదట. ఏంటిది? ఇది ఆసుపత్రి లేక జైలా? బెడ్ ఇవ్వరు, బయటకు పోనివ్వరు. చివరికి విలేకరులు మీడియా ప్రతినిధులు వచ్చిన తర్వాత వాళ్ళు జోక్యం చేసుకున్నాక సూపరింటెండెంట్ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే ఆయన స్పందించలేదట. ఆర్ఎంఓ ఆనంద్ దృష్టికి వెళ్ళాక ఉన్న పలంగా బెడ్లు ప్రత్యక్షమయ్యాయి. ఉదయం నుంచి రాత్రి 10 గంటల వరకు లేని బెడ్లు మీడియా ప్రెజర్ రాగానే ఎక్కడి నుంచి వచ్చాయి? అంటే అధికారులు సిబ్బంది నిర్లక్ష్యం కాకపోతే ఇది ఏంటిది? ఇప్పుడు అసలైన ప్రశ్నకు వద్దాం. మనం తెలంగాణ ముఖ్యమంత్రి గారు, ఆరోగ్య శాఖ మంత్రి గారు ఏం చేస్తున్నారు? ఇటీవల కాలంలో మన ముఖ్యమంత్రి గారు మెడికవర్, అలాగే అపోలో లేదా ఇతర పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ ఓపెనింగ్స్కు వెళ్తున్నారు. అక్కడ రిబ్బన్లు కట్ చేస్తారు, ఆ హాస్పిటల్ మేనేజ్మెంట్ను అభినందిస్తారు. ప్రపంచ స్థాయి వైద్యం హైదరాబాద్లో అందుబాటులోకి వచ్చిందని గొప్పలు చెప్తారు. సీఎం గారు కార్పొరేట్ ఆసుపత్రుల ప్రారంభోత్సవాల్లో మీరు మాట్లాడేటప్పుడు మేము ఆరోగ్య రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాం, ప్రజలకు నాణ్యమైన వైద్యం అందిస్తున్నామని చెప్తారే, ఆ కార్పొరేట్ హాస్పిటల్ లక్షలు కోట్లు ఉన్న ఉన్నత వర్గాల కోసం. మరి ఓటు వేసి మిమ్మల్ని గెలిపించిన సామాన్యులు, పేద ప్రజలు వెళ్ళే నీలోఫర్, గాంధీ, ఉస్మానియా హాస్పిటల్ల పరిస్థితి ఏంటి? కార్పొరేట్ హాస్పిటల్లోకి వెళ్ళే సమయం, ఆసక్తి మీ సొంత ప్రభుత్వ హాస్పిటళ్ళ మీద ఎందుకు ఉండడం లేదు? సీఎం గారు ఒక్కసారి ప్రోటోకాల్ లేకుండా, ఏ అధికారికి సమాచారం ఇవ్వకుండా అర్ధరాత్రి నీలోఫర్ హాస్పిటల్కి వెళ్ళండి. అక్కడ కుర్చీలో పడుకున్న గర్భిణీల కళ్ళల్లోకి చూసి మాట్లాడండి. కార్పొరేట్ ఓపెనింగ్స్లో మీరు నవ్వే నవ్వులు ఈ పేదల కన్నీళ్ళ ముందు చిన్నబోవా? ఇక్కడ తప్పు కేవలం రాజకీయ నాయకులదే కాదు, ఆసుపత్రి అధికారులు, నైట్ డ్యూటీ డాక్టర్లు, అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థని కూడా ఇక్కడ నిందించాలి. నైట్ డ్యూటీ అధికారులు ఏమయ్యారు? నీలోఫర్లో రాత్రిపూట డ్యూటీలో ఉండాల్సిన అధికారులు అందుబాటులో ఉండరని రోగుల కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. వీళ్లకు జీతాలు ప్రభుత్వం ఇవ్వడం లేదా? ప్రజల పన్నుల డబ్బుతో
జీతాలు తీసుకుంటూ పేదల ప్రాణాలతో ఎందుకు చెలగాటమాడుతున్నారు? సూపరింటెండెంట్ స్పందన ఏంటంటే విలేకరులు ఫోన్ చేసిన సమస్యను దృష్టికి తీసుకెళ్లినా స్పందించిన సూపరింటెండెంట్లు మనకెందుకు? బాధ్యతారహితంగా వ్యవహరించే అధికారులపై ఆరోగ్య శాఖ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? మానవ హక్కులు ఏమయ్యాయి? ఒక గర్భిణికి కనీసం పడుకోవడానికి కూడా బెడ్ ఇవ్వకపోవడం మానవ హక్కుల ఉల్లంఘన కాదా? బెడ్స్ లేకపోతే వేరే ఆసుపత్రికి వెళ్తామంటే అడ్డుకోవడానికి మీకు ఏ చట్టం అధికారం ఇచ్చింది? తెలంగాణ సమాజం గ్రహించాల్సింది ఒకటే, మనం కడుతున్న పన్నులతోనే ఈ ప్రభుత్వాలు నడుస్తున్నాయి, అధికారులకు జీతాలు వెళ్తున్నాయి. ఉచిత వైద్యం అనేది పేదలకు ప్రభుత్వం వేసే భిక్ష కాదు, అది మన హక్కు. కార్పొరేట్ వైద్యానికి రెడ్ కార్పెట్ పరిచే ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక వసతులు పెంచడానికి ఎందుకు నిధులు కేటాయించదు? నిలోఫర్ ఆసుపత్రిలో వెంటనే బెడ్ల సంఖ్యను పెంచాలి. బాధ్యులైన సిబ్బందిపై, నైట్ డ్యూటీ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి మా విజ్ఞప్తి, హెచ్చరిక అనుకోవచ్చు. ఏదైనా కానీ ప్రైవేట్ ఆసుపత్రుల ఓపెనింగ్లలో మీరు ఇచ్చే స్పీచ్లు చూడడానికి మేము ఓట్లు వేయలేదు. నిలోఫర్, గాంధీ, ఉస్మానియా లాంటి ప్రభుత్వ హాస్పిటల్లో తల్లి ప్రసవిస్తే ఆ తల్లికి పుట్టే బిడ్డకు సరైన వైద్యం, గౌరవం దక్కాలి. ఈ వార్త చూస్తున్న ప్రతి ఒక్కరూ ఈ వీడియోను షేర్ చేయండి. ఇది కేవలం ఒక నిలోఫర్ సమస్య కాదు, తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేదలు అనుభవిస్తున్న నరకానికి నిదర్శనం. ఈ గొంతు ప్రభుత్వానికి వినపడాలి. జై హింద్, జై తెలంగాణ.